హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. మన ఛానల్ @ నా ఆంధ్ర. దయచేసి వీడియో పూర్తిగా చూడండి, చూసి మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పండి. నిన్న రోజా బయటకు వచ్చి లోకేష్ రాజీనామా చేయాలి అని చెప్పి 100 మందిని వెంటేసుకుని ధర్నా చేసింది. అసలు లోకేష్ రాజీనామా ఎందుకు చేయాలి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లోకేష్ రాజీనామా ఎందుకు చేయాలంటే, ఆడుదా ఆంధ్ర పేరుతో నాసిరకం కిట్లు పిల్లలకి ఇచ్చి హై లెవెల్ కార్లు, నోట్ మై వర్డ్, హై లెవెల్ కార్లు మీ పిల్లలు కొనిపెట్టావు కదా, దానికి మాత్రం ఈ లోకేష్ రాజీనామా చేయాలి. ఇంకా మీ మడమ తిప్పని నాయకుడు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు కదా, అందుకు ఈరోజు లోకేష్ రాజీనామా చేయాలి. ఇంకా ప్రతి పథకానికి ఒక భారీ బహిరంగ సభ పెట్టి పబ్లిక్గా చంద్రబాబు 22 అని చెప్పి నేను ఉసుగొలుపుతున్నాడు కదా, ఆయన ఉసుగొలిపితే నువ్వు ఒక ఆడదాన్ని అన్న సంగతి కూడా మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బూతులు తిట్టావు చూసావా, అందుకు ఈ లోకేష్ రాజీనామా చేయాలా? మీ ఘనమైన నాయకుడు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాలంటీర్లని మీ పార్టీ కోసం వాడుకుంటానికి వాలంటీర్లను పెట్టి మీ సాక్షి పేపర్ ఏజెంట్లుగా వాళ్ళని సాక్షి పేపర్ అమ్మకానికి మాత్రమే ఉపయోగించుకుని వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించి వాళ్ళ జీతాలు అడిగితే కొట్టించి లేపలేశారు కదా ఆ రోజుని వాలంటీర్లని, మర్చిపోయావా? దానికోసం ఈరోజు లోకేష్ రాజీనామా చేయాలి. ఈ గవర్నమెంట్ వచ్చాక డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాననగానే దాదాపు 150 కేసులు వేసి ఆ డిఎస్సిని ఎట్లయినా ఆపేయాలని చూస్తే ఆ కేసులన్నింటినీ సిస్టమేటిక్గా క్లోజ్ చేయించుకుంటూ 150 రోజుల్లోనే 16,000 మంది టీచర్లని 6,000 నుంచి 7,000 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చినందుకు లోకేష్ రాజీనామా చేయాలి. ఇంకా లోకేష్ ఎందుకు రాజీనామా చేయాలి చెప్పనా? అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి. ఈ రాష్ట్ర యువత కోసం మనం ఏం చేసినా తక్కువే. ఊరు పేరు లేకుండా అనాథలాగా మారిపోయింది ఆంధ్ర. ఆంధ్రలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పారిశ్రామికవేత్తలను అందరినీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని రీబూస్ట్ ఇచ్చి, అయ్యా మేమున్నాం మీకు అండగా, దయచేసి మా స్టేట్లో పెట్టుబడులు పెట్టి మా యూత్కి మా పిల్లలకి ఉద్యోగాలు కల్పించండి, దానికి మీకు ఏం కావాలో మీరు చెప్పండి, మా పాలసీలు ఇయ్యి అని చెప్పి వివరంగా దేశ విదేశాలు తిరిగి గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలు అంటే ఆర్సెల్ఆర్ మిత్తలు కానీ ఇంకా చెప్పుకుంటే ఎన్ని ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఇలాంటి ప్రాజెక్టులు తెచ్చడం వల్ల లోకేష్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. గత మీ 5 ఏళ్ల పాలనలో అవినీతి అనే బురదలో కొట్టుకు చచ్చారు మీరు. ఆ బురదట్టుకొచ్చి లోకేష్ మీద వేద్దారనుకుంటున్నారా? డిఎస్సికి అబ్రివేషన్ తెలియని అందరినీ వెనకాల వేసుకొస్తే జనం నమ్మేస్తారనుకుంటున్నారా? నమ్మరు. జనానికి వాళ్ళకి తెలిసిపోయింది అన్నీ. మీ బాగోతాలు తెలిసినాయి, మీ యొక్క రాజకీయ ఒడంబడికి ఎలా ఉంటుందో కూడా తెలిసిపోయింది, మీ రాజకీయ విధానాలు ఎలా ఉంటాయో తెలిసిపోయింది. అందరూ మీరు చెప్పు చేతల్లోనే ఉండాలి, మేమిచ్చే రోజుకి 30 రూపాయలు డబ్బులు మాత్రమే వాళ్ళకి తినాలి, వాళ్ళు అంతకుమించి ఎదగకూడదు అన్న మీ నాయకుడి దుర్బుద్ధి జనానికి అర్థమైపోయింది. ఆయన దాని పేరే సంక్షేమ పథకాలు, జగనన్న అని పెద్ద పెద్ద బిల్డప్లు ఇస్తున్నాడు. జనానికి కావాల్సింది రోజుకి 30 రూపాయలు కాదు, 30 సంవత్సరాల జీవితం. వాళ్ళు 30 సంవత్సరాలు హ్యాపీగా ఉద్యోగం చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులని పిల్లల్ని హ్యాపీగా బతికించుకోవటం, ఇది వాళ్ళకి కావాల్సింది. రోజుకి 30 రూపాయలు 2-3 టీలు తాగితే అయిపోయింది. ఇలాంటి పిచ్చి పథకాలు, పిచ్చి ఆలోచనలు జనాల్లో మళ్ళీ రేకెత్తించి మళ్ళీ ఏదో ఓట్లు సంపాదించుకుందామంటే మీ వల్ల కాదు. ఇలాంటి ధర్నాలు ఆపేసి దయచేసి రాష్ట్రం కోసం కొద్దిగా కోఆపరేట్ చేయండి. రోజమ్మ సంస్కారం ఉంది కాబట్టి రోజమ్మ అని పిలుస్తున్నాను.
టేక్ కేర్.